సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకెందుకో ఎప్పుడూ స్ట్రాంగ్ అనిపిస్తా ఉంది సార్. నిజంగా రాజకీయాలు అనేది మనం అంటే ప్రతిదాన్ని కుల వర్గంలో చూడకూడదు కానీ, కాకపోతే ఏంటంటే ఒక్కో సామాజిక వర్గం ఒక్కో దాంట్లో నిష్ణాతులుగా ఉంటారు. అంటే తరతరాలుగా వాళ్ళకి వస్తున్న నాలెడ్జ్ అవ్వచ్చు, లేదంటే అలవాట్లు అవ్వచ్చు, ఏదైనా సరే కొంచెం అందులో వాళ్ళు ఎక్సెల్ అవుతా ఉంటారు అనమాట ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వై ఇది కోవిటలను చూసుకున్నాం అనుకోండి, వైశ్యాస్ ఏమో జనరల్గా బిజినెస్ లో చాలా చక్కగా ఉంటారు. అలాగే మనకి బ్రాహ్మిన్స్ చూసుకున్నాం అనుకోండి, చదువులో గవర్నమెంట్ ఆఫీసులో ఆ పోస్టులన్నీ కూడా ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉంటారు. అలాగే రెడ్లు చూసుకున్నాం అనుకోండి, రెడ్లు బాగా రాజకీయం చేయగలుగుతారు. కమ్మవారేమో బాగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు. సో మేనేజ్మెంట్ చేసుకుని బాగా పైకి ఎదగలుగుతారు. సో ఎందుకో రాజకీయం ఎప్పుడు కూడా ఎక్కువ రెడ్లలోనే బాగా ఉంటుందేమో, వాళ్ళకి రాజకీయం ఎలా చేయాలో తెలుసేమో అనిపిస్తా ఉంటుంది సార్. నాకు అది మనం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ, ఎవరన్నా వీక్షకులు కూడా దాన్ని తప్పుగా అనుకోవద్దు. జనరల్ గా మనకి అనిపిస్తున్న దాని గురించి చెప్తా ఉన్నాను. అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే సార్, రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా ఎక్కువ కన్విక్షనల్ చేసుకునే కన్విన్సింగ్ గా మాట్లాడగల పొలిటీషియన్ అనిపిస్తుంది అనమాట నాకు. ఇప్పుడు మనకి కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ కూడా చాలా మంచి మాటగారే, కానీ కేసీఆర్ మాటగారిలో అహంభావము, పక్కన వాళ్ళని తోలు ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ రేవంత్ రెడ్డి ఎవరినైనా కన్విన్సింగ్ గా చేసుకొని ఏ పార్టీలో ఉంటాడో ఆ పార్టీలో నిజంగా పార్టీ కోసం 100% కమిటెడ్ గా వర్క్ చేసుకుంటున్న లీడర్ లాగా కనబడతా ఉంటాడు అనమాట. అలాగే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా, అప్పుడే తెలుగుదేశంలోకి వచ్చిన పాత తరం తెలుగుదేశం లీడర్ల కన్నా సరే ఆయనకి బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళినా సరే, కాంగ్రెస్ లో తాతల నాటి నుంచి ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టి ఈయన ముఖ్యమంత్రి పొజిషన్ తీసుకోగలిగాడు. అలాగే సార్, ఇప్పటిదాకా మనకి ఆంధ్రాలో ఎప్పుడైనా సరే ఆంధ్ర లీడర్స్ వెళ్ళి తెలంగాణలో రాజకీయాలు చేశారు. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ రాజకీయ నాయకుడు వచ్చి ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నిన్న గనక వైజాగ్ లో కాంగ్రెస్ సభ చూస్తే మాత్రం దద్దరిల్లిపోయింది సార్. మీరు అంటే వివిధ రాజకీయ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ ఉన్న స్థాయికి ఆ సభలో ఆ, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రసంగం మాత్రం నిజంగా చాలా రోమాలు నిక్కబొడుచుకున్నట్టున్నాయి అనమాట. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన మాట ఇది. సో డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని ఒక ఫ్యూచర్ లీడర్ గా చూస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక లీడర్ గా చూస్తున్నారు. మీరు ఆ సభను చూసారా సార్? అసలు ఆ రేవంత్ రెడ్డి రాజకీయాన్ని చూసుకుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాలో కూడా మేము 25 ఎమ్మెల్యేలు ఇవ్వండి మాకు చాలు, మా సత్తా ఏంటో మేము చూపిస్తాం అంటున్నాడు. ఏమంటారు సార్? సార్, శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ నేను ఒక సామాజిక విశ్లేషకుడిగా చెప్తాను. ఏదో చెప్పాల్సింది, మీరు రెడ్లు రాజకీయాలు బాగా చేస్తారు అన్న మాట అనడం కోసం చెప్పాల్సి వస్తుందని ఎవరన్నా ఉంటే కూడా క్షమించండి. మనం వ్యక్తుల నిర్మాణం ఇంట్లో జరుగుతుందండి. ఎవరైనా ఏ కులం వాడైనా ఏ దేశమైనా వ్యక్తి నిర్మాణం ఇంట్లో జరుగుతుంది. ఆ తర్వాత కమ్యూనిటీలో మనం ఏ ఊర్లో ఉంటామో, ఏ ఏ వర్గంలో, మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊర్లో అంతా రెడ్లే ఉంటారు. మిగతా బీసీలు ఎస్సీలు కొన్ని కులాలు ఉంటాయి, ఎక్కువ రెడ్లే ఉంటారు. అలాగే మా పక్క ఊరు ఉంది, ఆ ఊరంతా ఎక్కువ కమ్మోళ్ళు బలిజోళ్ళు ఉంటారు. ఈ పక్క ఒక ఊరు ఉంది, వాళ్ళంతా బీసీలు ఉంటారు, ఆ ఊర్లో ఎస్సీ వాడు ఉంది. అంటే ఇది కమ్యూనిటీ అండి. ఇప్పుడు ఇల్లు, ఆ కమ్యూనిటీ, వీటి ప్రభావం మొదట మనం 5-6 ఏళ్ళు స్కూల్కి పోయే వరకు దీని మీదనే ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన పాఠాలు చదివేసి దీని మీదనే ఉంటుంది. ఎక్కువ మన మీద కమ్యూనిటీ ప్రభావం ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. నన్ను చాలా మంది అంటుంటారు, మీరు చాలా తెలివైనవారు. నేను లేదని. నేను మా అమ్మ దగ్గర ధైర్యం నేర్చుకున్నాను, మా నాన్నగారి దగ్గర చతురత నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, సరదాగా జోకులు వేస్తుంటాడు. మా పెద్దన్న, ఆయన చనిపోయారు, మునిరత్నం రెడ్డి అని, ఆయన వెంకయ్య నాయుడు గారి ఫ్రెండ్. ఆయన దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. మా చిన్నన్న ఉన్నాడు ఇప్పుడు, సుబ్రహ్మణ్య రెడ్డి అని, ఆయన చాలా మేధావి. ఆయన నాకు ఉపన్యాసాల్లో అన్ని కూడా చిన్నప్పుడు ఆయన రాసిచ్చాడు. ఈ మధ్య కాలంలో నేను ఈ టీవీల్లో డిబేట్లలో వచ్చేటప్పుడు కూడా ఒకసారి నాకు ఫోన్ చేసి నాలో ఉన్న తప్పులు చెప్పాడు మా అన్న. అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నా ప్రభావం అంతా, అలాగే ఇప్పుడు నా భార్య కానీ నా కొడుకు, వీళ్ళ ప్రభావం నా మీద ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు వైశ్యాసు వ్యాపారం ఎందుకు చేస్తే వాళ్ళ వృత్తి అక్కడ ఉన్నప్పుడు ఆ నైపుణ్యాలు వాళ్ళకి వస్తాయి. ఒక వ్యవసాయదారుడికి కొడుకు ఉదయం లేచి, అంటే మా పాతకాలంలో మడకదున్నడమో పారపడ్డ వచ్చేస్తాయి, లేదా ఏదో ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు వస్తారు. అలా రెడ్లల్లో పూర్వం నుంచి రెడ్లు వ్యవసాయదారులు అండి. వ్యవసాయ ఆధారంతో బతికే వాళ్ళు. వ్యవసాయం చేసేవాడి చుట్టూ మిగతా అన్ని కులాలు వర్గాలు చేరేటివి. ఇప్పుడు ఆ పని ఈ పని చేసే ప్రతి వాళ్ళు రైతుల మీద ఆధారపడారు. కాబట్టి అంటే కమ్మాసి కూడా రైతులే అందరూ. రెడ్లల్లో కొద్ది
విఎంలుగా చేయడం, బ్రిటిష్ వాళ్ళు వచ్చి అంతకు ముందు రెడ్డి రాజులు ఉన్నప్పుడు దీంతో ఏమంటే తెలియకనే ఆ కమ్యూనిటీలో నాకు లీడర్షిప్ కావాలి, బాధ్యతలు తీసుకుంటాను, చొరవగా పోతాను, డైనమిజం పెంచుకుంటానే ఉంటుంటది. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంతవరకు ఉద్యోగం చేయలేం, మా అబ్బాయిని కూడా ఉద్యోగం రాజీనామా చేయించేశాను, వద్దురా మనం రాజకీయాలు ఏదో చేద్దామని, టికెట్ రాకపోయినా పోతే ఉద్యోగం పోతుంది, పని చేసుకుంటాం. అంటే ఇది అంటే మనం లక్ష్యంగా ఎంచుకోగలం. దీంతో ఈ కుటుంబము ఎప్పుడైతే మనం రాజకీయాల్లో ఉండాలని ఏ వ్యక్తి అని అనుకుంటే సంస్కారాలు నేర్చుకుంటాం, మనం జ్ఞానం పెంచుకుంటాం, సంస్కారాలు. ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. మీరు దానికోసం ఆయన రెడ్డి అవడం వల్ల ఇవి చేయడం అన్నాడంటే, ఆయన చిన్నప్పుడు RSS లో పెరిగాడండి, ఏబీవీపీలో. RSS ఏబీవీపీ అంటే ఇవన్నీ ఇప్పుడు బీజేపీ వింగులు. అక్కడ చాలా క్రమశిక్షణ నేర్చు ఎవరైనా అండి. ఇప్పుడు మనం బీజేపీని విమర్శించే వాళ్ళు ఎవరున్నా RSS అది. అలాగే అతను జైపాల్ రెడ్డి గారి బంధువు అయ్యారు. ఎప్పుడైతే జైపాల్ రెడ్డి గారికి బంధువు అయ్యారు, వీళ్ళ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అర్థమైతే ఎదిగొచ్చాడు. నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని ఆయన అప్పుడే అనుకుని ఉంటాడు. చాలా మంది అనుకుంటారు, ఇదేది కాకతాళీయం ఇంకా కాదు. మీకు అది మళ్ళీ చెప్తా. 70 చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంటే నాకు చెంగారెడ్డి గారు చెప్పింది అది వాస్తవం, అది చంద్రబాబు గారు చూసుకోవాలి. వీళ్ళంతా ఎయిర్పోర్ట్ లో కలిసి వెళ్ళేటప్పుడు చెంగారెడ్డి గారు సరదాగా అడిగారంట చంద్రబాబు గారిని, బాబు నీ లక్ష్యం ఏమంటే నేను ముఖ్యమంత్రి కావాలని. వాళ్ళు ఆ రోజు నవ్వుకున్నారు. కానీ స్ట్రాటజిక్ గా ఆయన మంత్రి అయ్యారు తొలి విడతలో, ఆ తర్వాత తీసుకొచ్చాడు, ముఖ్యమంత్రిగా చేశారు. అలా రేవంత్ రెడ్డి గారు కూడా అనుకున్నట్టే దానికి అనుగుణంగా ఆయన హావభావాలు జ్ఞానం పెంచుకున్నారు, డైనమిక్ గా వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా. కేసీఆర్ గారికి అహంభావం వచ్చిందండి. కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారికి అహంభావం లేదు, సంస్కారం వచ్చిందండి. ఇక్కడ ఇద్దరు లీడర్లే. లీడర్షిప్ ట్రైట్స్ అంటే నాయకత్వ లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. సంస్కారయుతమైన నాయకత్వం ఉండదు, ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వం లేదా నియంతృత్వ పోకడ కలిగిన నాయకత్వం, రకరకాల నాయకత్వాలు దేనికైతే కరెక్టే. నిన్న మీరు అన్నట్టు విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతుంటే నాకే వెంట్రుకలు అంటే లేవనుకోకండి, ఏం మాట్లాడారు అనిపించింది. ఏం మాట్లాడారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా ఉండి రాజశేఖర రెడ్డి గారి వారసులని చెప్పుకునే వాళ్ళు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ లేకపోతే అడగడం లేదు, విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే అడగడం లేదు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం ఎట్లా, ఆ రక్తం ఉప్పొంగుతుందండి. అంటే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ప్రజల్ని ప్రభావితం చేసేలాగా మాట్లాడడం ఆయనకు ఒక అద్భుతమైన లక్షణం అండి. నేను సాయంత్రం మీరేమనుకో సాయంత్రమే మాట్లాడుతూ చెప్పాను, నా భార్య మేము ఇట్లా మా మీటింగ్ ఏదో చూస్తే మేము డిస్కస్ చేస్తుంటాం, నేను అందరితో మాట్లాడుతుంటా. ఆ డిస్కషన్స్ అప్పుడు చెప్పాను, రేవంత్ రెడ్డి గారు అంటే డైనమిజం, ఆ మాట తీరు అది రావడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారు. అందుకని వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబం నుంచి, ఆ తర్వాత తన వర్గం గ్రూప్ నుంచి, కమ్యూనిటీ నుంచి, ఆ తర్వాత మనం తిరిగే పరిసరాల నుంచి అలా మారుతూ వస్తారు. అందుకే చాణక్యుడు అంటారండి, నువ్వు ఎవరితో తిరుగుతావో ఆ గుణాలు నీకు వచ్చేస్తాయి అని. అంటే మనం ఒక తాగుబోతులు, వెధవులు, పనికిమాలినోళ్ళు, దొంగలు, దోపిడీదారులతో తిరుగుతూ ఉంటే మనకు తెలియక ఆ స్వభావం వస్తుంది. అలాగే ఉన్నతమైన సంస్కారాలు ఉన్న వ్యక్తుల మధ్యలో మనం ఉండి వాళ్ళతో తిరిగితే ఆ గుణాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు నాకు చాలా సంతోషం అండి. ఆయన ఎదిగిన క్రమం చూస్తే నాకు చాలా ఉత్సాహం ఉంటుంది. నేను మొన్న ఎప్పుడో మా అబ్బాయికి కూడా చెప్పాను, నీకు రేవంత్ రెడ్డి గారు ఆదర్శం కావాలరా. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఒక దశలో కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇట్లా వాళ్ళు చెప్తుంటా మా అబ్బాయికి నేను ఇంట్లో డిస్కస్ చేసేటప్పుడు, కేటీఆర్ ఉండొచ్చండి, మీరు కొంత అహంకారం ఉండొచ్చు, కానీ చాలా లాజికల్ గా మాట్లాడతారు, చైతన్యవంతంగా ఉంటారు. కేసులు, గొడవలు అవి పక్కన పెడతాం. అంటే ఎవరమైనా నాకు మీకు లీడర్షిప్ ఒకసారి మా అబ్బాయి నాకు ఫోన్ చేశారు, నాన్న నీ ట్రైనింగ్స్ ఎవరికి ఉపయోగపడ్డాయో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు మా జూనియర్ ఛాంబర్ లో 1 డే చైర్మన్ అయ్యాను, 7 ఓట్లతో నామినేషన్ వేశాను, అందరిని ఏం చేశానో తెలీదు, గెలిచాను.
నీ ప్రతి క్షణం ఓట్లు అడిగేటప్పుడు స్ట్రాటజీలన్నీ నీ మాటలు నువ్వు ట్రైనింగ్ లో చెప్పేటువంటి నాకు ఉపయోగపడ్డాయి. బట్ అలా ఎదుగుతూ ఇప్పుడు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయ్యాడండి. చిన్న వయసులో ఇంకా ఇంకొకటి 2 ఏళ్లలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాడు, ఇబ్బందిలే. ఇది ఎందుకు చెప్తానంటే ఇక్కడ రెడ్డిగా అని కాదండి. రెడ్డి కాబట్టి అదేమి మన రాజకీయాల మా జూనియర్ ఛాంబర్ లో రెడ్లు ఎవరు లేరు. నాకు తెలిసి ఒక 5-6 మంది కూడా సభ్యులు ఉండరు ఈ రాష్ట్రంలో. రెడ్లేం కాదు, వ్యాపార వర్గాలు అంతా ఉంటారు. స్ట్రాటజీ అంటే నా దగ్గర ఉండడం వల్ల నేను మాట్లాడేటివి అవి తెలిసి, అయితే నా అంత హార్షగా వాడు చాలా శుద్ధిమెత్తగా, వాడి వేరు మా ఫాదర్ లక్షణాలు, మా నాన్న లాగా. నేను మా అమ్మ నాన్న లక్షణాలు కలిసి అరుస్తా ఉంటాయి. ఇట్లా కొద్ది తేడాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు రెడ్డి, నాయుడు, కమ్మ లేకపోతే బలిజ ఇంకోటి ఏం కాదండి. మన కుటుంబ నేపథ్యం, మన చుట్టూ ఉన్న సమాజం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఒక్కొక్క కులము లేదా వర్గాల మీద ఆ ప్రభావం ఉంటూ ఉండడం వల్లనే మన రాష్ట్రంలో కానీ మన సమాజంలో ఆ కులం వాళ్ళు ఇలా ఉంటారు, ఈ కులం వాళ్ళు అలా ఉంటారు చెప్పడానికి కారణం ఆ కమ్యూనిటీ వ్యక్తిత్వం అండి. అవును, కమ్యూనిటీ ఉన్నది కంపల్సరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి అనిపిస్తుంది సార్, రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి తెలుగుదేశం కంపల్సరీ ఒక సర్టెన్ రోల్ ప్లే చేసింది. సో రేవంత్ రెడ్డి ఎందుకో చంద్రబాబు గారికి ఆ గురుదక్షిణ చెల్లించుకోవడానికి ఆంధ్రాలో చాలా యాక్టివ్ అవుతున్నాడు ఏమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అది కూడా నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు గురువుగా స్వీకరిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ రావాలని ఆయన కోరుకోవచ్చు, దాని తప్పే లేదు. అయితే ఆయన కాంగ్రెస్ వ్యక్తిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడారండి. మాకేం అనుకూలం మాట్లాడలేదు ఆయన. ఒక విధంగా ఏడైనా 1-2 మాటలు మమ్మల్ని ఎత్తి పొడిచినట్టు కూడా ఉన్నాయి. పొడవాలి కదా, ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చి ఒక మీటింగ్ పెట్టినప్పుడు కంపల్సరీ చంద్రబాబు అనాలి, జగన్మోహన్ రెడ్డి అనాలి, అందరినీ అనాలి. కాకపోతే ఏంటంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ ఏవో ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.